విశాఖ స్టీల్ ప్లాంట్ ను మూసివేసేందుకు మోడీ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు సిపిఎం నేత కార్పొరేటర్ గంగారాం. స్టీల్ ప్లాంట్ తెలుగు వారి ఆత్మ గౌరవమని అన్నారు. అలాంటి పరిశ్రమపై కేంద్రానికి అంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. 4 ఏళ్లుగా ఉద్యమం చేస్తున్నా కేంద్రం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఆంధ్రుల హక్కు అంటూ 4 సంవత్సరాలుగా కార్మిక నేతలు ఉద్యోగులు ఆందోళన చేసినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నేస్లను అయితే 2 మూసివేయడంతో పూర్తిగా అయితే కార్మిక నేతలను ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదంతా మనతో మాట్లాడేందుకు సిపిఎం సీనియర్ నేత అలాగే కార్పొరేటర్ గంగారాం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? 4 సంవత్సరాలుగా మీరు ఆందోళన చేస్తున్నా ఎందుకు కేంద్రం దిగడం లేదు? స్టీల్ ప్లాంట్ పై ఎందుకు అంత దానిని నిర్వీర్యం చేసే విధంగా ఎందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుంది? విశాఖపట్నం స్టీల్ ప్లాంటు రేపో మోపో మూసివేసేటటువంటి చర్యలకి బీజేపీ కుట్ర పన్నింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని, రోజువారీ జరిగేటటువంటి స్టీల్ ఉత్పత్తిని దారుణంగా తగ్గించేశారు. రోజుకి 21,000 టన్నులు స్టీల్ ఉత్పత్తి కావాలి ప్రస్తుత సామర్థ్యం ప్రకారం, కానీ దానిని 5,000 టన్నులకి దిగగోశారు. 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉన్నాయి. అంటే ముడి ఇనుము కరిగించి ఇనుముగా తయారు చేసేటటువంటి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు, వాటిల్లో 2టిని మూసేశారు. ఒకదాన్ని మాత్రమే ప్రస్తుతం నడుపుతూ ఉన్నారు. అలాగే స్టీల్ మెల్టింగ్ షాపులు ఉన్నాయి, వాటిని కూడా కొన్ని మూసేశారు. ఈ విధంగా మొత్తం స్టీల్ ఉత్పత్తిని దారుణంగా దెబ్బతీసేసి దివాలా అంచుకు తీసుకువెళ్ళి దీన్ని మూసివేయడానికి బీజేపీ చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని చావు దెబ్బతీయటం తప్ప మరొకటి కాదని మేము భావిస్తూ ఉన్నాము. గత 2 రోజుల క్రితం ఢిల్లీలో స్టీల్ మంత్రిత్వ శాఖ స్టీల్ మంత్రి ఆధ్వర్యంలో చర్చలు జరిగినాయి. మరి ఆ చర్చల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దీన్ని పూర్తి సామర్థ్యం అంటే ఏడాదికి 7.3 మిలియన్ టన్నుల్ని ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు ఏం తీసుకున్నారో అనేటువంటి గోప్యంగా రహస్యంగా ఉంచారు. అలాగే గత 1.5 నెలల క్రితం స్టీల్ మంత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పర్యటన ఇచ్చారు. ఆ సందర్భంగా హామీ ఇచ్చాడు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మనీయకుండా దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామనేటువంటిది చెప్పారు. కానీ ఆయన వెళ్ళి 2 నెలలు అయింది, అతిగతి ఇప్పటికీ లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం, సెయిల్లో దాన్ని విలీనం చేసేటటువంటిది ప్రథమ ప్రాధాన్యత ఇస్తామనేటువంటి చెప్పారు. గెలిచారు, 3 నెలలు అయింది, కానీ దాని గురించి ఊసెత్తు కూడా మాట కూడా మాట్లాడకపోవటం అనేటువంటి చాలా దారుణంగా ఉంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి అలాగే ప్రధానమంత్రికి మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏం ఒప్పందం కుదిరింది? ఆ ఒప్పందంలో ఉండేటటువంటి అంశాలు ఏమిటి? స్టీల్ ప్లాంట్ని పోస్కోవాడికి అమ్మాలనేటువంటి ఒప్పందం చేసుకున్నారా, లేకపోతే సెయిల్లో కలిపి దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనేటువంటి నిర్ణయం చేశారనేటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాలి. ఆయన గెలిచాడు, ప్రజలేస్తే ఓట్లేశారు. నువ్వు స్టీల్ ప్లాంట్ని కాపాడుతానంటే ఓట్లేశారు ఉత్తరాంధ్ర ప్రజానీకం మొత్తం. లేకపోతే మీ పార్టీకి ఎందుకు వేశారు? ఆ పని వైసీపీ చేయలేదు కాబట్టి దాన్ని చిచ్చుగా ఓడించి మిమ్మల్ని గెలిపించారు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతిలో మీరు వ్యవహరిస్తే అది సరైనటువంటిది కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఆ ద్రోహం చేసినట్లే అవుతుంది. ఇప్పుడు కార్మికులు తొలగిస్తామంటున్నారు, కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తామంటున్నారు, కార్మికులకి వేతనాలకి చెల్లించటం లేదు, అలాగే వాళ్ళకు ఉండే సదుపాయాలను కోత పెట్టేస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని నరేంద్ర మోడీ సృష్టిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు మీరు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీని ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు పనిచేయరు అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. ఇది సరైనటువంటిది కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూతవేసేయకుండా దాన్ని రక్షించేటటువంటి చర్యలు, సెయిల్లో వెంటనే విలీనం చేసేటటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించేలా చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తీసుకురావాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలి. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఎదురు చూస్తున్నటువంటిది ఆ విధంగా వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళ ఆశలు అనుగుణంగా పనిచేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పచ్చు, పూర్తిగా అయితే దానికి భూములు ఇచ్చిన నిర్వాసిత పరిస్థితి ఏంటి సార్? స్టీల్ ప్లాంట్ కానీ మూసివేస్తే ఈరోజు 23,000 ఎకరాలు భూమి ఇచ్చారు, దాదాపు 64 గ్రామాల ప్రజలు ఇచ్చారు. వాళ్ళు ఆ సందర్భంగా 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, 8,000 మందికి ఇచ్చారు. ఇంకా 8,000 మందికి ఉద్యోగాలు ఈరోజు కూడా ఇవ్వలేదు. మరి స్టీల్ ప్లాంట్ మూసేస్తే ఈ 8,000 మందికి ఉద్యోగాలు అనేటువంటి రావు.
ఒక్కరికి కూడా రావు అనేటువంటిది ఉంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయటం ద్వారా ఇప్పుడు 7.3 మిలియన్ టన్నుల నుంచి తక్షణం 15 మిలియన్ టన్నుల ఉత్పత్తిని పెంచవచ్చు, సామర్థ్యాన్ని విస్తరింపజేయచ్చు. దానివల్ల మరొక 20,000 మంది ఉద్యోగాలు అదనంగా వస్తాయి. ఆ కోటాలో ఒక 5-6 వేల మందికి నిర్వాసితులు కూడా ఉద్యోగాలు వస్తాయి. ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి వాళ్ళకి 10,000 మందికి పైగా అదనంగా ఉద్యోగాలు వస్తాయి, పర్మనెంట్ ఉద్యోగాలు. మరి అటువంటి అవకాశాలు ఉండి కూడా మరి మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ప్రయత్నాలు వేగవంతం చేసి నిర్వాసితులకి మేలు చేసేలాగా చర్యలు చేపట్టకపోవటం అనేటువంటిది ఆందోళన కలిగిస్తున్నది. ఇది అయితే పూర్తిగా అయితే చూడొచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది లక్షలాదిగా ఉపాధి పొందుతున్నారు. అలాగే వేల ఎకరాలు నిర్వాసితులు భూములు ఇచ్చారు, తమకు ఏదో ఉపాధి కల్పిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ న్యాయం చేయకుండా స్టీల్ ప్లాంట్ మూసివేత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అసలు మోడీ స్టీల్ ప్లాంట్పై కుట్ర పన్నుతున్నాడని అయితే సిపిఎం నేతలు అయితే ఆందోళనకరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మురళితో నాయుడు, బిగ్ టీవీ, విశాఖ నుంచి.